హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అది ఏంటి అంటే నార్మల్‌గా మనం రొయ్యల్ని ఒలుచుకునే విధానం అంటే అది అందరికీ తెలిసిన విషయమే కదా! ఈరోజు ఏంటంటే ఈ రొయ్యలకున్న పైన పేగ అనేది బ్లాక్‌గా ఉంటుంది కదా! అది చాలామందికి దాన్ని ఎలా తీసుకోవాలో తెలియదు. తెలియక ఏం చేస్తారంటే నార్మల్‌గా పైన తోలు ఒలిచేసుకొని తినేస్తారు. కానీ ఈరోజు దాన్ని ఆ పేగుని ఎలా తీయాలి, ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది మన వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ రొయ్యలను అయితే ఇలా తోలుని ఒలిచేసుకోవాలండి. ఫస్ట్ రొయ్యలన్నిటిని ఒలిచేసుకోవాలి, లేదా కొన్ని రొయ్యలను అయితే ఒలుచుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు ఎలా ఒలవాలో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈ రొయ్య పైనున్న ఆ పేగుని ఎలా తీయాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇలా తీసేసుకున్నాం కదా. ఇలా తీసేసుకున్న తర్వాత సన్నటి చాకునైతే తీసుకోవాలండి. తీసుకొని ఈ రొయ్య పైన నడుము ఉంటుంది కదా, ఆ తల దగ్గర నుంచి తోక వరకు ఇలా సన్నటి చాకుతోటి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక ఆ రొయ్య అనేది అటు ఇటు చీలి మధ్యలో ఆ పేగ అనేది మనకి కనిపిస్తుంది. దాన్ని అయితే చాకుతోటి ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా. ఇంకొకటి కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా తల దగ్గర నుంచి తోక వరకు సన్నగా ఘాటు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆ చాకుతోటి ఇలా అంటే మనకి ఆ పేగ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇన్నాళ్ళు మనకి ఈ పేగుని తీసుకోవడం తెలియక అలానే తినేసాం. కింద కూడా ఒకటి బ్లాక్గా మనకు కనిపిస్తుంది, కానీ అది నరం అండి. పైన కనిపించేది పేగు అనమాట. నరం తీయాల్సిన అవసరం లేదు, పైన పేగు తీస్తే సరిపోతుంది. సన్నటి చాకు లేని వాళ్ళు ఏం చేస్తారంటే బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ పెట్టి తీస్తే వచ్చేస్తుంది. చూడండి, ఈ రొయ్యలో ఉన్న పేగులన్నీ తీస్తే మనకి ఎంత గలీజ్గా కనిపిస్తున్నాయి చూడండి. వాటిని చూస్తే ఇంకెప్పుడు అవి తీయకుండా తినాలని అనిపించదండి మనకి. చూసారు కదా ఎట్లా ఉన్నాయో. చక్కట్లా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. చూడండి, పేగు అనేది ఎంత బ్లాక్గా ఉందో. ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా వీటిని ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాకపోతే మనకి ఆ పేగు తీయకుండా డైరెక్ట్గా రొయ్యను ఒలిచేసి మనం కర్రీ వండుకుంటుంటే కర్రీ చూడడానికి మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. కానీ ఈ పేగుని తీస్తే నడుము అనేది కొంచెం చీలుతుంది కదా. చీలు ఏంటంటే కొంచెం రొయ్య అనేది షేప్ అనేది మారుతుంది అన్నమాట. కానీ ఇలానే తీసుకుని తినాలండి. మా మమ్మీ వాళ్ళు రొయ్యల కంపెనీకి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళు చేసే పని ఇదే అనమాట. చక్కగా నీట్గా చేస్తారంట. సో అక్కడ మమ్మీ నేర్చుకుని వచ్చారు. నాకు కూడా ఈ టిప్ అయితే చెప్పారనమాట. ఇంకా వీటిని శుభ్రం చేసుకోవడం అయితే అయిపోయింది. వీటితో కర్రీ చేసుకోవడానికి అయితే రెడీ అవుతుంది. ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి చూడండి, కోడి ఈకలతో ఎలా ఆటలాడుతున్నాడో. ఇంకా కొన్ని రొయ్యలతో అయితే మేము బీరకాయ రొయ్యలను అయితే చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇదిగోండి రొయ్యలు కర్రీ వండేటప్పుడు ఇలా వస్తాయి అన్నమాట. చక్క వేడివేడి అన్నంలోకి బీరకాయ రొయ్యలు వేసుకుని తిన్నాము. చాలా బాగుంది. చూసారు కదా ఈ రొయ్యలు పేగులను ఎలా తీయాలో, ఎలా కటింగ్ చేయాలో. చాలామందికి ఈ టిప్ అనేది తెలియదండి. తెలియని వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.